Hello, very good morning. Welcome back to 13th June Daily Hindu News Analysis. ఫ్రెండ్స్, ఈవేళ మనం మళ్ళీ న్యూ ఆర్టికల్స్తో అయితే ఈవేళ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్తో అయితే కనుక వచ్చేసాము. సో బట్ బిఫోర్ ఎలాబరేట్గా డిస్కస్ చేసే ముందు అసలు ఏమేమి ఆర్టికల్స్ మనం ఈవేళ డిస్కస్ చేసుకుంటాము అనేటువంటిది ముందు చూసేసుకుందాము. సో దెన్ we will proceed with the detailed discussion of each and every article. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఢిల్లీ ఎడిషన్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక ఆర్టికల్స్ పిక్ చేసుకుంటాము. సో ఆ ఆర్టికల్స్ని మనం ఏంటి అని అంటే ఇక్కడ అనలైజ్ చేస్తూ ఉంటాం అనమాట, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ అట్ ఆల్ దట్ ఆర్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మెయిన్స్ ఆల్సో, దెన్ ఆల్సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఏంటి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈవేళ మనం ఆర్టికల్స్ చూస్తున్నట్లయితే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ టు అటెండ్ ద G7 అవుట్రీచ్ సమిట్ in Italy. All eyes on possible interaction with Zelensky and as well as Trudeau. సో ఓకే, ఇది మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే రీజనల్ బ్లాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనల్ బ్లాక్స్ ఉన్నాయి కదా మనకి. లైక్ వీ హ్యావ్ G7 ఈజ్ వన్ సచ్ బ్లాక్. ఓకేనా, G7 అనేటువంటి బ్లాక్ ఉంది, G20 అనేటువంటి బ్లాక్ ఉంది. ఓకేనా, దెన్ వీ హ్యావ్ బిమ్స్టెక్ అంటాము, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, SCO, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇలా రకరకాలటువంటి రీజనల్ గ్రూపింగ్స్ ఉన్నాయన్నమాట మనకి. దాంట్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ గ్రూపింగ్స్కి సంబంధించి మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాలి. మరి ఇప్పుడు G7 సమిట్ న్యూస్లో ఉంది కదా, G7 అవుట్రీచ్ సమిట్. సో దాని గురించి ఏంటి అంటే అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సో ఈజ్ విజిటింగ్ ద ఇటలీ, ఓకేనా, టు అటెండ్ దిస్ పర్టికులర్ సమిట్ కాల్డ్ యాజ్ G7 అవుట్రీచ్ సమిట్ అయితే కనుక అటెండ్ చేయడానికి అయితే వెళ్తున్నారు అక్కడికి. సో అక్కడి నుంచి మేబీ తర్వాత వేరే పాసిబిలిటీ ఏంటి అని అంటే కనుక పీస్ సమిట్ అనేటువంటిది కూడా ఉంది. బట్ హూ విల్ అటెండ్ దట్ పర్టికులర్ పీస్ సమిట్ ఈజ్ స్టిల్ నాట్ యెట్ క్లియర్. ఓకేనా, ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే PM టు అటెండ్ ద G7 అవుట్రీచ్ ఇన్ ఇటలీ, ఆల్ ఐస్ అండ్ పాసిబుల్ ఇంటరాక్షన్ విత్ దీస్ పీపుల్ అనేటువంటి ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దెన్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే నేపాల్ సీక్స్ ఇండియాస్ హెల్ప్ టు సెటప్ ద జన ఔషధి కేంద్రాస్. సో ఈ యొక్క జెనరిక్ మెడిసిన్స్ని సప్లై చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక జన ఔషధి కేంద్రాస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో దానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక నేపాల్ అనేటువంటి కంట్రీ ఇండియాని అడుగుతోంది, రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. సో మా కంట్రీలో కూడా ఈ యొక్క సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, పీపుల్కి అఫోర్డబుల్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడానికి వితౌట్ compromising on quality and as well as efficacy. So then Nepal is asking the India's help after Mauritius. ఇంతకుముందు ఏంటి అని అంటే కనుక మారిషియస్ వాళ్ళు అయితే కనుక హ్యావ్ అప్రోచ్డ్ అవర్ కంట్రీ, లైక్వైజ్ నౌ సో ద నేపాల్ ఈజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇండియా నేపాల్ సంబంధించి మనం ఇది ఒక అడిషనల్ పాయింట్ కింద మనం అయితే కనుక రాసుకోవచ్చు. అండ్ హియర్ దట్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ హౌ యాజ్ ఎ బిగ్ బ్రదర్ కింద మనం అయితే కనుక సో ఫంక్షన్ చేస్తున్నాము అనేటువంటిది కూడా మనకి ఇక్కడ హైలైట్ అవుతుందన్నమాట. లైక్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ యొక్క జన ఔషధి స్కీమ్ గురించి కూడా చూస్తాము. అయితే అప్పుడు అక్కడ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి ఆ డైమెన్షన్ చూడడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ద ఫస్ట్ వన్ ఈజ్ G7 అవుట్రీచ్ సమిట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నేపాల్ సీకింగ్ ద ఇండియాస్ హెల్ప్. ఈ రెండు చూసుకుంటాం అనమాట. దెన్ ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ డిప్స్ టు 3-month low ఆఫ్ 4.97%. సో IIP అని చెప్పేసి ఉంటుందన్నమాట, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, IIP. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక దానికి సంబంధించినటువంటి డేటా అయితే కనుక పబ్లిష్ చేశారు రీసెంట్గా మనకి. ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది మనం ఏంటి అని అంటే GS పేపర్ 3 ఎకానమీ
జిఎస్ పేపర్ 3 ఎకానమీలో గవర్నమెంట్ ఏవైనా పబ్లికేషన్స్, రిపోర్ట్స్, ఏదైనా అఫీషియల్ డేటా రిలీజ్ చేస్తే కనుక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి, మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ అండర్లో ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ బ్రాడ్ సెక్టార్స్ విచ్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజ్ బేస్డ్ సెక్టార్స్ ఏముంటాయి, ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా పర్వాలేదండి, ఆ ఆర్టికల్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియాల్సిన విషయం ఏంటి, జిఎస్ పేపర్ 3 ఎకానమీలోకి మనం ఈ ఆర్టికల్ని అయితే చదువుకోవాలి అనేటువంటి విషయం మీకు తెలిస్తే చాలు. దెన్ స్టడీ ర్యాంక్స్ ఇండియా ద సెకండ్ ఇన్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్. సో అగైన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మనకి ఏంటి, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఒక స్టడీ అయితే కనుక పబ్లిష్ చేశారంటే దాంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టడీ ఏం ఐడెంటిఫై చేశారు అని అంటే, ఇండియా ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ద నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్. సో కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా. సో ఈ యొక్క ఎమిషన్స్కి సంబంధించి ఇండియా ఈజ్ ర్యాంకింగ్ సెకండ్ అని చెప్పేసి అయితే వీళ్ళు రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేస్తున్నారు. ఎవరు పబ్లిష్ చేశారు, ఏంటి రిపోర్టు, ఏం ఐడెంటిఫై చేశారు అనేటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట ఈ ఆర్టికల్లో. దెన్ నెక్స్ట్ వన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. హెజ్బొల్లా ఫైర్స్ రాకెట్స్ అట్ ఇజ్రాయిల్ టు అవెంజ్ ద సీనియర్ కమాండర్స్ కిల్లింగ్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది కూడాని. సో మనం ఆల్రెడీ మనకు తెలుసు కదండి, ఇజ్రాయిల్ నెక్స్ట్ వచ్చేసి అరబ్ వార్ అయితే జరుగుతోంది, ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ అయితే కనుక జరుగుతోంది అని చెప్పేసిన విషయం మనకు తెలుసు కదా. సో హెజబొల్లా అనేటువంటిది అదొక మిలిటెంట్ గ్రూప్ అనమాట ఫ్రమ్ లెబనాన్, హెజబొల్లా, ఓకేనా, హెజ్బొల్లా అంటారు. సో దే హ్యావ్ ఫైర్డ్ ద రాకెట్స్. లాస్ట్ టైం ఎవరు ఫైర్ చేశారు ఇజ్రాయెల్ మీద, హామాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ వాళ్ళు ఫైర్ చేశారు. లైక్ వైజ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ హెజ్బొల్లా గ్రూప్ ఏంటి అని అంటే దే ఫైర్డ్ ద రాకెట్స్ అట్ ఇజ్రాయిల్. ఎందుకు ఫైర్ చేశారు, ఏంటి కహానీ అంతా కూడా మనం ఈ ఆర్టికల్ చూసినప్పుడు చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, లెట్ us మూవ్ ఫార్వర్డ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ ద ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎపిడమిక్. సో సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ హెల్త్కి సంబంధించినటువంటి విషయం మనకిది. సో ఓకేనా, హెల్త్కి రిలేటెడ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పరిస్థితి ఏంటి, ఓకేనా అంటే హౌ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద అదర్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, సో ఒబిసిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫ్యాటీ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ పర్టికులర్లీ ఏంటి, దీని సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనము చూడడం జరుగుతుంది అనమాట లాస్ట్లో. ఎస్, దీస్ ఆర్ ద ఎజెండా ఆఫ్ అవర్ డే అండి. లైక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ G7 సమిట్, G7 అవుట్ రీచ్ ఆర్ G7 సమిట్ ఫర్ దట్ మ్యాటర్ చూస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్ సీక్స్ టు ఇండియాస్ హెల్ప్ ఏంటి, సో ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ సెకండ్ ఇన్ ద నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ గురించి చూడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెజబొల్లా ఫైర్డ్ ద రాకెట్స్ అట్ ఇజ్రాయిల్. సో ఎవరు వీళ్ళు, హెజ్బొల్లా అనేటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు రాకెట్స్ని ఫైర్ చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద అనేటువంటి చూస్తాం. అండ్ దెన్ ఫైనల్లీ సో ద ట్యాక్లింగ్ ద ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎపిడమిక్. సో ఓకేనా, ఈ యొక్క ఫ్యాటీ లివర్ డిసీజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, సో ఓకేనా, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ దట్ హ్యావ్ టు బి టేకెన్ అనేటువంటివన్నీ కూడా మనము ఈ ఆర్టికల్లో చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎస్, బిఫోర్ గోయింగ్ టు ప్రొసీడింగ్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అయితే కనుక ఉందండి మీకు. ఇట్ ఈస్ బేసికల్లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి మనకి, యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనం ఏంటి అంటే ఇక్కడ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఈ రెండింటి యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులోనే మనం టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే కనుక మనం ఈ కోర్స్కి ఆఫర్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఏంటి అంటే 45,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి మనం అయితే కనుక. బట్ హవెవర్ యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే సో వీఆర్ గివింగ్ ఇట్ ఎట్ 27,000 రూపీస్ ఓన్లీ, ఓకేనా. దెన్ యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈజ్ కన్సర్న్డ్ ఫ్రెండ్స్, ఇది 6 months 1 year వ్యాలిడిటీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట మీకు, ఓకేనా అండి. ఓకే, ఓన్లీ కోర్స్ మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ, ఆఫర్ కాదు ఫ్రెండ్స్. ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th June. సో 15th Juneతో మనకి ఏంటి అంటే కనుక ఈ ఆఫర్ అయితే కనుక అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నార్మల్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. సో యూ కెన్ టేక్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్. అండ్ ఒకవేళ మీకు మా క్లాసెస్ అవి మీకు నచ్చినట్లయితే LTX క్లాసెస్ ఛానల్ చూడండి, ఒకసారి మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ మొన్నే మేము ప్రౌడ్గా కూడా అనౌన్స్ చేసాం, లైక్ అరౌండ్ 1000+
హిందూ న్యూస్ అనాలిసిస్, ఓన్లీ హిందూ న్యూస్ అనాలిసిస్ మీద మన ఛానల్లో 1000 వీడియోలండి, 1000 వీడియోస్, 1000+ వీడియోస్ అయితే కనుక ఉన్నాయి ఫ్రమ్ ద పాస్ట్ 3 years కన్సిస్టెంట్గా. సో మనం ఏంటంటే తెలుగులో హిందూ న్యూస్ అనాలిసిస్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ అగైన్ విత్ యువర్ సపోర్ట్ అండ్ విత్ యువర్ లవ్, సో వీ విల్ డూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1000 days ఆల్సో. 1000 సెషన్స్, నథింగ్ బట్ వీ హ్యావ్ టేకెన్ 1000 సెషన్స్ అండి. 1000 సెషన్స్ అయితే కనుక మేము తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకాని. ఇంతే కన్సిస్టెంట్గా నెక్స్ట్ 1000 డేస్కి, అంటే వన్స్ అగైన్ 1000 మోర్ సెషన్స్ కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. బట్ ఆల్ వీ వాంట్ ఈజ్ సో యువర్ డెడికేషన్ టువర్డ్స్ అస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద comments. So they will only boost us and encourage us to come up with the more quality initiatives. Okay na andi, alage మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దెన్ యాజ్ ఫార్ యాజ్ దిస్ పర్టికులర్ కోర్స్, ఈ మీకు కోర్స్ కనుక నచ్చినట్లయితే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఎస్, ఎనఫ్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ డిస్కషన్ టుడే. Prime Minister to attend the G7 outreach in Italy. All eyes on possible interaction with the Zelensky and as well as Trudeau. ఎస్, సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక జియార్జియా మెలోనీ ఈజ్ బేసికల్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ అండి. ఇటలీలో ఒక ఇంపార్టెంట్ రీజియన్ అయితే ఉంటుంది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కూడా మనకి. అది ఏంటి అని అంటే కనుక అపూలియా, APULIA, అపూలియా రీజియన్. ఓకేనా, అపూలియా రీజియన్, ఈ పర్టికులర్ రీజియన్ వచ్చేసి మనకి ఇటలీలో అయితే ఉంది. ఇక్కడ మనకి యొక్క G7 అవుట్ రీచ్ సమిట్ ఆర్ మీటింగ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. G7 అవుట్ రీచ్ సమిట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే, అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్లేసెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కదండి. అక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్. అపూలియా రీజియన్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. రీసెంట్గా న్యూస్లో ఉందని. అపూలియా రీజియన్ ఈజ్ ఇన్ ఇటలీ. ఇటలీలో రీసెంట్గా ఏం జరుగుతుంది? G7 అవుట్ రీచ్ సమిట్ అయితే కనుక జరుగుతుంది. సో ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ వెంట్ టు దిస్ పర్టికులర్ సమిట్. ఓకే, టు ఈ సమిట్ని అటెండ్ చేయడానికి అయితే వెళ్ళడం అయితే కనుక జరిగింది అనేటువంటి పాయింట్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే ఇంకేం తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ అసలు G7 పరిస్థితి ఏంటి, అసలు ఈ G7 ఎప్పుడు వచ్చింది? ఓకేనా, G7 అంటాం అనమాట. G ఫర్ గ్రూప్ ఆఫ్ 7 ఫర్ 7 కంట్రీస్. సో ద గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ వీ కాల్ ఇట్ యాజ్ G7 అంటాం అనమాట మనము. ఓకే, ఏవేంట G7 కంట్రీస్ అనేటువంటిది కూడా మనకైతే కనుక తెలియాలన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి? First you can write down, it is actually an intergovernmental body. Intergovernmental, not United Nations body, and it is an intergovernmental organization. Okay, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? that was established in the year 1975. 1975లో మనకి ఏంటి అని అంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ కింద, ఆర్గనైజేషన్ కింద మనకైతే కనుక ఈ యొక్క G7 అనేటువంటి బాడీ ఎస్టాబ్లిష్ అయింది. ఈ G7 వాళ్ళు మెయిన్లీ దేని గురించి, వీళ్ళ యొక్క సమిట్స్ కానీ, మీటింగ్స్ కానీ, డిస్కషన్స్ కానీ వేటి గురించి ఎక్కువ ఉంటాయి అని అంటే, దే డిస్కస్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. ఓకేనా, అంటే అందరికీ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఇష్యూస్, కామన్ ఇంట్రెస్ట్. సో ఇట్స్ ఎవ్రీబడీస్ నీడ్ ఆర్ ఎవ్రీబడీస్ రిక్వైర్మెంట్ ఇన్ దట్. అయితే కనుక అలాంటి ఇష్యూస్ని వీళ్ళు ఏంటి అని అంటే డిస్కస్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ ఎనర్జీ సెక్యూరిటీ, నథింగ్ బట్ సో ఎనర్జీ పాలసీ దే విల్ బి డిస్కసింగ్. And there is a dire need to protect the security internationally at the international level. So international security గురించి డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. సో దిస్ G7 ఈజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అనమాట. సో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్సెట్రా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం అయితే కనుక మనకి జరుగుతుందన్నమాట. సో G7 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అయితే కనుక కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్వశ్చన్ అయితే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ దెన్ వీ హ్యావ్ UK, అండ్ వీ హ్యావ్ ఫ్రాన్స్. ఓకే, అండ్ ఇటలీ, ఇక్కడే కదా జరుగుతుంది అవుట్ రీచ్ సమిట్, ఇటలీ. దెన్ వీ హ్యావ్ కెనడా, అండ్ దెన్ జర్మనీ, అండ్ దెన్ జపాన్.
Yes. So these are basically the countries 1 2 3 4 5 6 7. Yes, 6 countries. So ఇండియా రాయడం మర్చిపోయానా ఇక్కడ? ఎస్. సో లేదండి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. దట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ బేసికల్లీ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. సో G7లో మనము మెంబర్ కాదు, బట్ యాజ్ అన్ అబ్జర్వర్ కింద మనం ఏంటంటే వెళ్ళి సమిట్స్ అటెండ్ చేస్తూ ఉంటాం అనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క G7లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ అయితే ఆల్ ద G7 మెంబర్ కంట్రీస్ ఆర్ ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ G20. ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ G7, all the member countries of G7 are also the members of G20. మెంబర్స్ ఆఫ్ G20. సో G20లో కూడా మనం ఏంటి, G20లో మొత్తం ఈ G7 మెంబర్స్ అందరూ కూడా మనకి G20లో అయితే కనుక మెంబర్సే. మరి ఇండియా G20లో మెంబరా కాదా? ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ G20, బట్ నాట్ టు G7. G7లో అయితే మెంబర్ అయితే కాదు, కానీ G20లో మెంబరే. ఓకే. అలాగే మనకేంటి అని అంటే కనుక ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో బిమ్స్టెక్ లాగా లేకపోతే ఇలాంటి షాంఘాయ్ కోఆపరేషన్ వీళ్ళకి పర్మనెంట్ సెక్రటేరియట్ అనేటువంటిది ఏమీ ఉండదన్నమాట. దే డోంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ చార్టర్. రీసెంట్గా మీరు బిమ్స్టెక్ చూసినట్లయితే కనుక బిమ్స్టెక్ చార్టర్ అని చెప్పేసి అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. సో లైక్ వైజ్ అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక సో దే డోంట్ హ్యావ్ ఏ పర్మనెంట్ సెక్రటేరియట్. ద G7 does not have a charter, does not have ఏ ఫార్మల్ సెక్రటేరియట్. ఒక సెక్రటేరియట్ అనేటువంటిది వీళ్ళకి G7 వాళ్ళకి లేదనమాట, ఫార్మల్ సెక్రటేరియట్. అయితే సో వీళ్ళు ఏంటంటే ఆర్ ఏ చార్టర్ కూడా లేదనమాట వీళ్ళకి. చార్టర్ కూడా మనకి వీళ్ళకైతే కనుక లేదు. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎవ్రీ ఇయర్ సో ఆ యొక్క ప్రెసిడెన్సీ G7 ప్రెసిడెన్సీ అనేటువంటివి షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట, రొటేట్ అవుతూ ఉంటాయి ఉన్న దేశాలన్నింటిలో కల్లా. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకి 49th G7 సమ్మిట్ 2023 మనకి హిరోషిమాలో జరిగిందండి. హిరోషిమాలో అయితే కనుక జరిగింది, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ జపాన్. సో హిరోషిమాలో అయితే కనుక మనకైతే జరిగింది జపాన్ కదా. ఈ యొక్క G7 అవుట్ రీచ్ సమిట్ 2024 ఎక్కడ జరుగుతోంది? అపూలియా రీజియన్ ఆఫ్ ఇటలీ. అపూలియా, APULIA. ఈ అపూలియా రీజియన్ ఆఫ్ ఇటలీ అనేటువంటి ప్లేస్లో మనకి ఏంటంటే ఈ యొక్క G7 అవుట్ రీచ్ సమ్మిట్ అయితే కనుక జరుగుతుందన్నమాట. G7 ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఓకేనా, వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటి అని అంటే కనుక మనకి దీంట్లో పార్ట్లో ఉంటారు. లైక్ వైజ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దీస్ థింగ్స్, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సో దీని తర్వాత ఇంపార్టెంట్ సమ్మిట్ ఏంటి మనకి? పీస్ సమ్మిట్. ఈ యొక్క పీస్ సమ్మిట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే స్విట్జర్లాండ్లో జరగబోతోంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు. సో అయితే నేను దేని గురించి అని అంటే కనుక ఇట్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్ గురించి అయితే కనుక ఇక్కడ సో ద పీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఆస్పెక్ట్స్ అయితే కనుక ఇక్కడ మాట్లాడుకుంటారు. ఓకే, ఇన్ ద మేబీ ఇన్ ద టుమారోస్ న్యూస్ పేపర్ ఆర్ ఇన్ ద డే ఆఫ్టర్ టుమారోస్ వీ విల్ గెట్ ద న్యూస్ రిలేటెడ్ టు దిస్ పీస్ సమ్మిట్ ఆస్ వెల్. సో అక్కడ మనం మళ్ళీ దీని గురించి ఏంటి అనేది డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో రీసెంట్గా అయితే కనుక ఈ యొక్క G7 సమ్మిట్కి అయితే వెళ్ళారు. G7 పరిస్థితి అయితే ఇది, G7లో ఇంపార్టెంట్ కంట్రీస్ అయితే ఇవి. సో ఇదంతా కూడా మనం ఏంటి అని అంటే డిస్కస్ చేయాలన్నమాట. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. నేపాల్ సీక్స్ ద ఇండియాస్ హెల్ప్ టు సెటప్ ద జన ఔషధి కేంద్రాస్. సో జన ఔషధి కేంద్రాస్ అంటారనమాట, నథింగ్ బట్ జెనరిక్ మెడిసిన్ స్టోర్స్ అంటారు. జెనరిక్ మెడిసిన్ స్టోర్స్. సో జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి అని అంటే సో బేసికల్లీ మీకు నార్మల్ మెడిసిన్స్ మీకు తెలిసినట్లయితే కనుక విచ్ ఆర్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద డ్రగ్స్ ఏంటి అని అంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ నేచర్. ఓకేనా అండి, దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ నేచర్. అంటే క్వాలిటీ బాగానే ఉంటుంది, క్వాలిటీ ఈజ్ ఫైన్. సో ఓకే, బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ నేచర్ అనమాట. ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో మనకి అవి ఏంటి అని అంటే దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ ఇన్ నేచర్. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక సో నౌ ఇట్ సెడ్ దట్ నో ఐ విల్ ప్రొవైడ్ అట్ అఫోర్డబుల్ కాస్ట్స్. ఓకేనా. సో వీ విల్ మ్యానుఫ్యాక్చర్ దోస్ మెడిసిన్స్
we will manufacture the medicines where మనం ప్రైస్ విల్ బీ వెరీ లెస్ ప్రైస్, ఓకేనా, వెరీ చీప్ ప్రైస్ అనేటువంటిది ఇస్తాము, బట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ. మామూలుగా మీరు నార్మల్గా సో బయట మీరు పెట్టుకుని పర్చేస్ చేసేటువంటి మెడిసిన్స్ మీకు ఎంతైతే కాస్ట్లో ఉంటాయో ఎంతైతే కాస్ట్లో ఉంటాయో ఆ కాస్ట్కి చాలామంది స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, పూర్ పాపులేషన్కి ఇంత కాస్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ మెడిసిన్స్ అనేటువంటివి అందట్లేదన్నమాట. అందుకని గవర్నమెంట్ హ్యావ్ స్టెప్డ్ ఇన్ అండ్ సెడ్ దట్ ఓకే వీ విల్ మ్యానుఫ్యాక్చర్ దీస్ పర్టికులర్ మెడిసిన్స్, సో ఓకేనా, అట్ లోవర్ లెవెల్, సో అట్ చీపర్ కాస్ట్స్కి మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం పీపుల్ అందరికీ కూడా, బట్ అగైన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ. బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ మీకు ఎంతైతే క్వాలిటీ ఆ ఎఫికసీ ఉంటాయో అవి కూడా మనం ఏంటంటే అంతే ఎఫికసీ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి మీరు చూసినట్లయితే మీ చుట్టుపక్కల మీకు ఈ యొక్క జన ఔషధి కేంద్రాస్ అయితే కనిపిస్తాయి. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే కనుక వస్తాయన్నమాట. ఓకేనా అండి, డూ విజిట్ దెమ్ బికాస్ సో ట్రస్ట్ దెమ్ బికాస్ దే ఆర్ గవర్నమెంట్స్ ఓన్ థింగ్స్ ఓన్లీ. సో ఓకే, మనకేంటి అని అంటే కనుక ఈ అఫోర్డబుల్ మెడిసిన్స్ గవర్నమెంటే హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఇవన్నీ కాపాడడానికి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ పాకెట్స్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టేటువంటి ఇదిని తగ్గించడానికి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. సో ఓకేనా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్. ఇదంతా కూడా దేనికి స్కీమ్ కంటే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఈజ్ దేర్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ అంటారు అనమాట. వీటిని సింపుల్గా జన ఔషధి కేంద్రాస్ అంటారు. అయితే ఈ స్కీమ్ ఏంటి అసలు, ఈ స్కీమ్ ఏమి ఎస్టాబ్లిష్ చేస్తోంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఓకేనా అండి, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, అలాగే వాట్ ఈస్ ద మొబైల్ అప్లికేషన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దెమ్, ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద స్కీమ్ నేమ్, ఇది మామూలుగా మన కంట్రీలో రన్ అవుతున్నటువంటి స్కీము. ఇది చూసి సో వాళ్ళ కంట్రీలో కూడా నేపాల్లో కూడా మాకు కూడా హెల్ప్ చేయండి, సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ దిస్ క్వాలిటీ మెడిసిన్స్, అఫోర్డబుల్ మెడిసిన్స్ టు ఆల్ ద పూర్ పాపులేషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీ అనమాట. సో వీ హ్యావ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన, ఓకేనా అండి. దిస్ ఈజ్ బేసికల్లీ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన, దిస్ ఈస్ ద స్కీమ్ నేమ్ అనమాట. ఈ స్కీమ్ ఈ రోజున రాలేదు ఫ్రెండ్స్, ఇది వే బ్యాక్ ఇన్ 2018లోనే మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ స్కీమ్, ఇప్పటికి ఈవెన్ రన్ అవుతున్నటువంటి స్కీమే. ఓకే, ఇట్ ఈజ్ ఏ campaign or basically a scheme campaign launched by, it is a campaign launched by, ఎవరు లాంచ్ చేశారు అని అంటే కనుక ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మరి వాళ్ళే కదండి లాంచ్ చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్స్. ఎప్పుడు లాంచ్ చేశారు, ఇన్ ద ఇయర్ 2008, under the name జన ఔషధి క్యాంపెయిన్, జన ఔషధి క్యాంపెయిన్ అని చెప్పి వీళ్ళు ఏంటి అని అంటే కనుక దీన్ని లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందనమాట. జన ఔషధి క్యాంపెయిన్ అంటారు. ఓకే ఫైన్. దెన్ అయితే ఒక పర్టికులర్ మరి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ వన్ బాడీ, రైట్. సో దానికి మనకి ఏంటి అని అంటే బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉందన్నమాట. బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా, వి కాల్ ఇట్ as BPPI, బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని అడుగుతూ ఉంటారనమాట. సో ద ఫస్ట్ పాయింట్, అసలు ఈ స్కీమ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి ఆరిజిన్ పాయింట్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా సెకండ్ పాయింట్ ఎవరు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని అడగచ్చు, లేదా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మీద ఇంకో 2 పాయింట్లు అడుగుదాము అని చెప్పేసి
దాని గురించి అయినా కూడా అడగచ్చు అనమాట. సో ఈ యొక్క బీపీపీఐ గురించి మనకు తెలియాలి. బీపీపీ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇది కంటిన్యూ చేసేద్దాం. బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆఫ్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఓకేనా. దెన్ మరి ఈ ఏజెన్సీ అంటే బ్యూరో ఆఫ్ ద ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఏజెన్సీ మరి ఎప్పుడు క్రియేట్ అయ్యింది అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008 ఓన్లీ. సో ఎప్పుడైతే స్కీమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. ఓకే, అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ కదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ and was registered as an independent society, and it was actually registered as an independent society under the Societies Registration Act anamata. Independent society under the Societies Registration Act, anamata. Societies Registration Act of 1860. సో మనకి ఏంటి అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అని చెప్పేసి ఉంది. యాజ్ అన్ ఇండిపెండెంట్ సొసైటీ కింద మనకి ఏంటి అంటే ఈ యొక్క బీపీపీఐ, సో ద బ్యూరో ఆఫ్ ద ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకైతే కనుక క్రియేట్ చేస్తారనమాట. అయితే ఇది ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్. అండర్ ద మినిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్ అనమాట. కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి మినిస్ట్రీ అండర్లోకి సో అండర్లో వర్క్ చేస్తుంది అనమాట మనకి ఇది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి ఇది. ఓకే, బేసికలీ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు సెటప్ ద జెనరిక్ డ్రగ్ స్టోర్స్. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటివి ఈ యొక్క స్టోర్స్ ద్వారా సో కింద పీపుల్కి ప్రొవైడ్ చేయడం, అఫోర్డబుల్ మెడిసిన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైస్. సో వీళ్ళు అయితే కనుక ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అనమాట. అలాగే జన ఔషధి సుగమ్ అని చెప్పేసి కూడా అప్లికేషన్ ఉంది. జన ఔషధి సుగమ్ అప్లికేషన్ అని చెప్పి మనం ఈ యొక్క జన ఔషధి సుగమ్ అప్లికేషన్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక నియర్ బై జన ఔషధి కేంద్ర ఏముంది అనేటువంటిది ట్రాక్ చేయొచ్చు. అలాగే ఏమైనా జెనరిక్ మెడిసిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సెర్చ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీటిని వేరే వాటితో కంపారిజన్స్ చేయాలి అన్నా కూడా, అంటే ఒరిజినల్ మెడిసిన్స్ తోటి ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ తోటి కంపారిజన్ చేయాలి అన్న కూడా మనం ఏంటంటే ఈ యొక్క యాప్ ద్వారా చేయొచ్చు అనమాట. యాప్ పేరేంటి? జన ఔషధి సుగమ్ అప్లికేషన్. ఓకే, ఇఫ్ యూ రీడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఒక్కసారి మీరు చదివినట్లయితే అలాగో 4-5 లైన్స్ ఉన్నాయి కదండి, చదివేద్దాం. After Mauritius, now Nepal has approached India to set up Janaushadhi Kendras in their own country, which would allow their citizens to benefit from the low-cost made in India generic medicines. The Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana is a central government scheme under which quality generic medicines are made available at affordable prices via the dedicated outlets called as Pradhan Mantri Bharatiya Janaushadhi Kendras. ఇంత అనలేని వాళ్ళు సింపుల్గా జనౌషధి కేంద్రాస్ అంటారు, లేకపోతే జనరిక్ మెడిసిన్ స్టోర్స్ అంటారు అనమాట. ఇండియా కరెంట్లీ హ్యాస్ ఓవర్ 10,000 సచ్ కేంద్రాస్ అక్రాస్ ద కంట్రీ. ఈ యొక్క జనరిక్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 10,000కి పైగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జనరిక్ స్టోర్స్ అయితే కనుక ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే సుగమ్ అప్లికేషన్ మీరు యూస్ చేసుకున్నట్లయితే కనుక సో వీ కెన్ కమ్ టు నో దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు నియరెస్ట్ జనరిక్ స్టోర్ యొక్క ఎక్కడుంది అనేటువంటి లొకేషన్ అది కూడా మనం ఏంటంటే సో దాంట్లో చూడవచ్చు అనమాట. ఎస్, that's it. So this is all about the important article with respect to this thing. Nepal seeks India's help to set up the Janaushadhi Kendras అనేటువంటిది ఒక ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి G7 అవుట్రీచ్ సమిట్ అపూలియా రీజియన్ ఇటలీలో జరుగుతోంది. దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ సమిట్ అనమాట మనకి. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. లెట్ us go to the third article. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ డిప్స్ టు 3-month low of 4.97%. ఓకేనా అండి.
7.6% సిగ్నలింగ్ దీస్ థింగ్స్. సో ఏమేమి ఉంటాయి అసలు, దీని పరిస్థితి ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం ఇందులో చూద్దాము. అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డ్రాగ్స్ ద ఐఐపి అంటే ఆ ఐఐపి గురించే మన టాపిక్ అంతా, అక్కడే మొదలు పెడతాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, వీ కాల్ ఇట్ యాజ్ ఐఐపి. ఓకేనా. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఒక ఇండికేటర్ అండి. ఒక ఇండికేటర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ మెజర్స్ ద చేంజ్ని మెజర్ చేస్తుందంటే చేంజెస్ ఇందులో ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. Production of the industrial products during a given period. ఓకేనా. సో అంటే ఏంటి అని అంటే మన కంట్రీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత ఉంది, అయితే ఎంత చేంజ్ వచ్చింది, దేంతో కంపేర్ చేసుకుంటే, బేస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లేదా రెఫరెన్స్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎంత ప్రొడక్షన్లో చేంజ్ వచ్చింది అనేటువంటిది అయితే కనుక మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. ఇది మనకి ఎవ్రీ మంత్లీ అయితే పబ్లిష్ అవుతుందండి. ఎప్పుడెప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ పబ్లికేషన్ అనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో కంపైల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ published by the National Statistical Office, NSO, very very important. National Statistical Office అన్నమాట. We call it as the NSO అంటాము, which comes under Ministry of Statistics and Program Implementation. Statistics అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందన్నమాట మనకి ఈ పర్టికులర్ బాడీ అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది ఈ పాయింట్ అయితే కనుక. అయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటి దాని గురించి మన కంట్రీలో ఈ యొక్క ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారని అయితే కనుక అడుగుతారు. ఇది మనకేంటి అని అంటే కనుక నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు. ఇక్కడ ట్వీక్ చేసి ఎలా అడుగుతారు అని అంటే మనకేంటంటే ట్వీక్ అంటే చేంజ్ చేసి ఎలా అడుగుతారు అని అంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చేస్తారని అడుగుతారు అనమాట. బట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ యొక్క పాయింట్స్ మీద క్లారిటీ మనకు ఉంటేనే ప్రిలిమ్స్లో బేసిక్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో బికాస్ ద ఫస్ట్ హర్డల్ ఈజ్ ప్రిలిమ్స్, వీ హ్యావ్ టు క్వాలిఫై ఫస్ట్ దాట్ వన్. Okay, then so you have understood now what is this IIP indicator is all about. Then the next one వచ్చేసి ఏంటి, we have talked about ఎవరు పబ్లిష్ చేస్తారనేటువంటి చూసాము. మరి బేస్ ఇయర్ ఆర్ రెఫరెన్స్ ఇయర్ అని చెప్పాను కదా. సో ద బేస్ ఇయర్ ఈజ్ యాక్చువల్లీ 2011 to 12 ఈజ్ ద బేస్ ఇయర్ అండి. 2011 to 12 ఈజ్ ద బేస్ ఇయర్. మనకి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనకి ఏంటంటే దీన్ని మెజర్ చేయడానికి కొన్ని బ్రాడ్ సెక్టార్స్గా తీసుకున్నాం. అంటే ఆ సెక్టార్స్లో ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత చేంజ్ ఉంది అనేటువంటిది మనం చూడడం అయితే జరుగుతుంది. సో దాంట్లో మనకు ఉన్నటువంటివి ఏమేంటి అని అంటే మైనింగ్ అనేటువంటిది ఒక సెక్టార్ని మనం అయితే కనుక దాని యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది అవుట్పుట్ని మనం మెజర్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ బేసికల్లీ the second important one, and the third one is electricity. సో బ్రాడ్ కేటగిరీస్గా మనం డివైడ్ చేసినట్లయితే కనుక ప్రొడక్షన్లో యొక్క చేంజ్ని మనం మెజర్ చేయాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకి ఈ యొక్క 3 బ్రాడ్ సెక్టార్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ వన్ ఈజ్ మైనింగ్, సెకండ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సో జనరల్గా అడిగేటువంటి ఎక్కువ క్వశ్చన్స్ దేని మీద అంటే అండి ఇలా సెక్టార్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిల్లో హైయెస్ట్
హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తారు, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వెయిటేజ్ పర్సంటేజ్ మీరు రాసుకున్నారనుకోండి, అరౌండ్ మైనింగ్కి 14.3% అయితే కనుక మనం ఇస్తున్నాం అనమాట, అంత వెయిటేజ్ ఇస్తాం మనం. దెన్ సో మ్యానుఫ్యాక్చరింగ్కి 77.6% ఇస్తున్నాము, అండ్ దెన్ ఎలక్ట్రిసిటీకి 7.9% ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఇక్కడ మనకి ఏ పర్టికులర్ దానికి హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది, ఈ పర్సంటేజెస్ అయితే వాళ్ళు ఇవ్వరు. సో ఈ 3 సెక్టార్స్ ఉన్నాయని, ఆ 3 సెక్టార్స్లో వేటికి వెయిటేజ్ ఎంతెంత ఇస్తున్నామని, దెన్ నెక్స్ట్ వచ్చేసి హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తున్నాము, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తున్నామని అన్న విషయాలు మనకి ఏంటంటే క్లారిటీగా ఉండాలన్నమాట. సో క్లియర్గా అర్థమైపోతుంది కదా, హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తున్నాము అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి హయ్యెస్ట్ వెయిటేజ్ అయితే ఇస్తున్నాము. లోయెస్ట్ వెయిటేజ్ అంటే అతి తక్కువ, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తున్నాం మనము అని అంటే కనుక లైక్ వీ హ్యావ్ ద గివింగ్ టు ఎలక్ట్రిసిటీ, ఓకేనండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆర్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ 7.9% ఓన్లీ, రైట్? దట్స్ ద రీజన్ వై ద లోయెస్ట్ వెయిటేజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రిసిటీ. ఈ బ్రాడ్ సెక్టార్స్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఆ మెజర్ చేసే చేంజ్ ఎంత ఉంది అనేటువంటిది అయితే మనం చూస్తాం అనమాట. అయితే ఇలాగే ఇంకొక రకమైనటువంటి క్లాసిఫికేషన్ కూడా ఉంది, ఇది బ్రాడ్ సెక్టార్స్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే దాన్ని మనం ఏమంటాము అని అంటే యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటామండి. యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారు. సో దీంట్లో మనకి ఏంటి అని అంటే 6 రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ గూడ్స్, సో ద బేసిక్ రా మెటీరియల్స్ కింద మనం వేటిని ప్రొడ్యూస్ చేస్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్. సో ఓకేనండి, మైనింగ్ సెక్టార్, ఎక్స్ట్రాక్షన్ సెక్టార్, అవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రైమరీ గూడ్స్లోనే మెయిన్ దాంట్లోనే మనకి రావడం జరుగుతుంది అనమాట. లైక్ వైజ్ వీ హ్యావ్ ద క్యాపిటల్ గూడ్స్ అంటే మెషినరీలు, ఎక్విప్మెంట్లు, అవన్నీ కూడా మనకి ఏంటంటే క్యాపిటల్ గూడ్స్ అనమాట. దెన్ వీ హ్యావ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్, అంటే ఒక ఫైనల్ గూడ్ని తయారు చేయడానికి మధ్యలో యూస్ చేసేటువంటిది ఇంటర్మీడియట్ గూడ్. అంటే ఎండ్ కన్జ్యూమర్ అనేటువంటి వర్డ్ ఎవరైతే ఉంటారంటే మీరు నేను ఎండ్ కన్జ్యూమర్స్. సో మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నాం ఫైనల్గా దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ అంటాం కదా, అలా కాకుండా మధ్యలో మరి ఆ ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీ కాల్ ఇట్ యాస్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అంటాం. సో ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ గూడ్స్, సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ గూడ్స్. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ద ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ సెక్టార్కి సంబంధించి సపరేట్గా కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ అంటాం. కన్స్ట్రక్షన్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గూడ్స్ కదండి, కన్స్ట్రక్షన్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గూడ్స్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దెన్ వీ హ్యావ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో ఓకేనా, దెన్ వీ హ్యావ్ ద కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఓకేనండి, ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, అంటే ఎక్కువ కాలం మనకి మన్నేవి, అంటే ఎక్కువ కాలం వచ్చేటువంటివి, వీ కాల్ ఇట్ యాజ్ ద కన్జ్యూమర్ డ్యూరబుల్స్. అలాగే వీ హ్యావ్ ద కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, అంటే రెడీ టు ఈట్, వేటికైతే షెల్ఫ్ లైఫ్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుందో అవన్నీ కూడా మనకి ఏంటంటే నాన్ డ్యూరబుల్స్లోకి వస్తాయన్నమాట. ఎస్, అర్థమైంది కదండి. యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో ఎండ్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ సెక్టార్స్ అని చెప్పేసి అడిగినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ గూడ్స్, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ గూడ్స్, ఫోర్త్ వన్ ఈజ్ కన్స్ట్రక్షన్ గూడ్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అండ్ దెన్ ఫైనల్లీ సిక్స్త్ వన్ ఈజ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటాం అనమాట. సో ఓకే, సో వీటిల్లో మనం దేని మీద హయ్యెస్ట్ వెయిటేజ్ ఇస్తున్నామో దేనికి లోయెస్ట్ వెయిటేజ్ ఇస్తున్నామో అనేటువంటిది కూడా తెలియాలి. అయితే అన్నిటికీ పర్సంటేజెస్ అవసరం లేదు, ఓన్లీ హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజ్. దీంట్లో మనం ప్రైమరీ గూడ్స్కి అరౌండ్ 34% వెయిటేజ్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే క్యాపిటల్ గూడ్స్కి మనం ఏంటంటే 8.2% ఇస్తున్నాం అనమాట. సో వాట్ ఈస్ ద నోట్ పాయింట్ హియర్, హయ్యెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది దేనికి ఇస్తాము అని అంటే హయ్యెస్ట్ వెయిటేజ్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో హయ్యెస్ట్ వెయిటేజ్ అనేటువంటిది ప్రైమరీ గూడ్స్కి ఉంటుంది, ప్రైమరీ గూడ్స్కి అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి లోవెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనం దేనికి ఇస్తున్నాము అని అంటే లైక్ లోయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనం క్యాపిటల్ గూడ్స్కి ఇస్తున్నాం అనమాట. లోయెస్ట్ వెయిటేజ్ క్యాపిటల్ గూడ్స్,
capital goods. So this is where we will be providing the lowest weightage. సో ఇది మనకి స్టోరీ మొత్తం. లైక్ మనకి ఏంటంటే యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, బ్రాడ్ సెక్టార్స్ ఏంటి, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఎవరు పబ్లిష్ చేస్తారు, మంత్లీ ప్రతి మంత్ పబ్లిష్ చేస్తారనమాట. సో ఎవ్రీ మంత్ ఎంతెంత పర్సంటేజెస్ పెరిగాయా తగ్గాయా అనేటువంటివి ఏవి మనకు అవసరం లేదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐఐపి గురించి, ఐఐపి అంటే ఏంటి, ఐఐపి బేస్ ఇయర్ ఎప్పుడు, ఐఐపి యొక్క ఇది ఎవరు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాడ్ సెక్టార్స్ ఏమున్నాయి, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో చూస్తే ఏమున్నాయి, హైయెస్ట్ వెయిటేజ్ దేనికి సంబంధించింది, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి సంబంధించింది, ఇలా వాట్ నాట్. సో మెనీ థింగ్స్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. I hope it is clear. So we talked about index of industrial production. So then we talked about Pradhana Mantri Jana Aushadhi Pariyojana. Okay, then we have talked about the first important article దేని గురించి, G7 అవుట్రీచ్ సమిట్ గురించి కూడా మనం అయితే చూడడం అయితే జరిగిందనమాట. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ కమెంట్స్ కూడా ప్లీజ్ ప్లేస్ చేయండి. మీరు పెట్టినట్లయితే కనుక మాకు అవి ఇంకా మోటివేషనల్గా ఉండి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు తీసుకురావడానికి అయితే మాకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి క్యారీ అవుట్ చేస్తున్నాం కదా, ఈ ఆర్టికల్స్ పిక్ చేసుకుని. ఇవి ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ ఈజ్ అన్డౌటెడ్లీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. బట్ హవర్ హిందూ నుంచి మనకు ఓన్లీ అంటే 40%, 40 to 50% మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎడిటోరియల్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్ న్యూస్ ఆర్టికల్స్ కానివ్వండి ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 40 to 50%. ద రెస్ట్ అదర్ 50% ఉంది చూసారా, ఇది మనకి ఏంటి అని అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇవన్నీ కూడా మనకైతే వస్తాయి. వాటి నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. అవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్ ఒక్కటి చదివేసుకుంటే కనుక మనకి సో ఆర్ ప్రిపరేషన్ విల్ నాట్ బి ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్. సో దాని గురించి ద రెస్ట్ అదర్ 50%ని కవర్ చేయడం గురించి వీ హ్యావ్ కమ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ కోర్స్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో దీంట్లో మనం ఏంటంటే ఈ క్లాసెస్లో ఈ యొక్క కోర్సులో మనం ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, లైవ్గా. సో మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ హూ ఈస్ టీచింగ్. సో అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టీచ్ ద కరెంట్ అఫైర్స్ లైవ్ యాజ్ వెల్. సో లైవ్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దెన్ వీ హ్యావ్ అలాగే మనం ఏంటి అని అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ వీ విల్ ప్రొవైడ్ ద డైలీ పీడిఎఫ్. అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి వచ్చాయి అనేటువంటి దాని మీద మనం ఏంటంటే పబ్లిష్ చేస్తాం అన్నమాట. సో వీ విల్ బీ ప్రొవైడింగ్ ద డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే కనుక ఆర్గనైజ్ చేస్తాము. ఓకేనా, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే కనుక ఆర్గనైజ్ చేస్తాము. అండ్ ఇలా డైలీ బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈ రెండుకి మనం ఏంటంటే ఒక ఇయర్లీ కంపైలేషన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వీ విల్ హ్యావ్ ఎ రివిజన్ సిరీస్ యాజ్ వెల్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అనమాట. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే ఐ ఫీల్ దిస్ విల్ బీ డెఫినెట్లీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ మనకి మీకైతే కనుక. ఎందుకంటే బికాస్ వీ వర్ ప్రొవైడింగ్ దిస్ ఛార్జింగ్ జస్ట్ ఓన్లీ 10,000 rupees ఫ్రెండ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇనిషియేటివ్. ఓకే, బట్ హవర్ యాజ్ ఏ 40% ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000 రూపీస్కి దీన్ని ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో 6,000 మేము ఒకసారి ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక ఇస్ అన్ ఈఎంఐ ఆఫ్ 2,000 పర్ మంత్ కూడా ఏంటి అని అంటే కనుక సో పే చేసుకునేటువంటి ఫెసిలిటీని మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. సో బేసికల్లీ టు ఎన్ష్యూర్ దట్ సో నో బడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే ఇంత తక్కువకు మనం ఏంటి అంటే ఈ ప్రైస్కి చేస్తున్నాం అనమాట. ఎస్, సో ద క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైమ్ అట్ ద లోవర్ ప్రైస్. సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఆర్ కోర్స్లో మనం ఏంటంటే లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి పిక్ చేసుకునే ఆర్టికల్స్ని వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనం ఏ మాదిరిగా అయితే అనలైజ్ చేసి మనం రాసుకుంటున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి అనేది, ఇదే విధంగా అక్కడ లైవ్లో కూడా మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టీచ్ యూ అండి ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇన్ కేస్
కేస్ ఒకవేళ మీకు ఈ యొక్క ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ కోర్సు ఆర్ఎల్స్ ఇంతకుముందు ఉన్నటువంటి కోర్సు ఏ కోర్స్ అయినా కూడా మీరు తీసుకోవాలనుకుంటే కనుక, సో ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అయినట్లయితే కనుక, సో దెన్ యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ యాజ్ వెల్. ఓకే, ఎస్. Yes, can we go to the next article? Yes, the next article is from the international relations and Hezbollah fires rockets at Israel to avenge the senior commander's killing. ఓకే, ఇక్కడ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఇజ్రాయిల్ గురించి, ఇజ్రాయిల్, ఓకేనా అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి హమాస్, ఎక్కడున్నారు వీళ్ళు, గాజా అనేటువంటి గాజా స్ట్రిప్. సో గాజా స్ట్రిప్ ఈజ్ బేసికల్లీ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ అనమాట, గాజా స్ట్రిప్ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెజబొల్లా వచ్చేసి వీళ్ళు లెబనాన్లో ఉన్నారనమాట వీళ్ళు. సో దీస్ ఆర్ బేసికల్లీ ఇరాన్ బ్యాక్డ్ రెబెల్స్ అండి వీళ్ళు. అయితే కనుక వీళ్ళు ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఒకసారి నేను పిక్చర్ జూమ్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యొక్క ఎల్లో పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇజ్రాయిల్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇజ్రాయిల్, ఓకేనా. ఇజ్రాయిల్ని ఆనుకుని ఉన్నటువంటి దేశం మనకి ఇది లెబనాన్ అనమాట. ఓకే, ఇది గాజా అని చెప్పాను కదా, ఇదిగో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గాజా స్ట్రిప్ నేను అండర్లైన్ చేశాను, గాజా స్ట్రిప్. సో ఇప్పుడు ఏం జరుగుతోంది అని అంటే కనుక ఈ హమాస్ అనేటువంటి గ్రూపు గాజాలో ఉన్నారనమాట. సో ఈ గాజాని రూల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ యొక్క ఇజ్రాయిల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ హమాస్కి మధ్య ఏంటి అని అంటే కనుక, సో దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫైట్ ఫ్రమ్ ద లాస్ట్ 8 months నుంచి అయితే కనుక ఫైట్ అయితే కనుక జరుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి, ఫ్రమ్ ద పాస్ట్ 8 months. సో అంటే ఇప్పుడు గత ఎన్నో ఇయర్స్ నుంచి అయితే కనుక ఉంది వీళ్ళకి టజిల్ అనేటువంటిది. కానీ మొన్న 8 months నుంచి, ఇక్కడ నుంచి లాస్ట్ 8 months నుంచి ఏంటి అని అంటే ఆ ఎస్కలేట్ అయిపోయే టెన్షన్స్ అనేటువంటివి, ఇంకా హెవీ ఫైట్ అనేటువంటిది అయితే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా మధ్య జరుగుతోంది. ఓకేనా. దెన్ అది అర్థమైతే కనుక ఇప్పుడు ఈ లెబనాన్ నుంచి హెజ్బొల్లా అనేటువంటి గ్రూప్ పీపుల్ ఏం చేస్తున్నారు అని అంటే, సో దే ఆర్ ఫైరింగ్ ద రాకెట్స్ ఆన్ ద నార్థరన్ ఇజ్రాయిల్. సో ఓకేనా, నార్థరన్ ఇజ్రాయిల్ మీద మనకి ఏంటి అని అంటే వీళ్ళు, సో దే ఆర్ ఫైరింగ్ ద రాకెట్స్ బికాస్ ఇన్ ఆర్డర్ టు, ఓకేనా. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి ఇప్పుడు, సో వెస్ట్ ఏషియాలో జరుగుతుందండి ఇప్పుడు మనకి ఈ యొక్క వార్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఏషియా, మనము సౌత్ ఏషియాలో ఉన్నాం అనమాట. వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్, ఈజిప్ట్, సిరియా, లెబనాను, ఇవన్నీ అనమాట. అయితే ఈ కంట్రీస్లో మెయిన్గా ఎవరున్నారు అని అంటే ఇజ్రాయిల్ అయితే ఉంది, నెక్స్ట్ వచ్చేసి గాజా స్ట్రిప్ అయితే కనుక ఉందన్నమాట. గాజాని ఎవరు రూల్ చేస్తున్నారు, హమాస్ రూల్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి, హెజబొల్లా అనేటువంటిది ఇది కూడా హమాస్ లాగా మరొక మిలిటెంట్ గ్రూప్ అనమాట. సో దే ఆర్ బ్యాక్డ్ బై ఇరాన్, అంటే ఇరాన్ సపోర్ట్ అయితే కనుక ఉంది వీటికి, ఈ గ్రూప్కి. అండ్ దే ఆర్ బేస్డ్ ఇన్ లెబనాన్లో ఉన్నారనమాట. సో బికాజ్ బిసైడ్స్ మనకి ఏంటంటే ఇజ్రాయిల్ అందుకే అది ఇక్కడ లెబనాన్ రౌండ్ చేసాం మనం ఇక్కడ. సో ఓకేనా, ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, రాకెట్స్ని ఫైర్ చేస్తున్నారు అనమాట. ఎక్కడికి, ఇజ్రాయెల్ మీదకి అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. సో ఇన్ రిటాలియేషన్ ఎగెన్స్ట్ ద సీనియర్ కమాండర్స్ కిల్లింగ్, ఈ యొక్క ఇజ్రాయిల్ అటాక్స్ వల్ల ఈ యొక్క సీనియర్ కమాండర్ హ్యాస్ బీన్ కిల్డ్ ట్యూస్డే అనమాట. సో అయితే ఏంటంటే దానికి రివెంజ్ కింద వీళ్ళు ఏంటి అయితే ఇచ్చేస్తున్నారు. అయితే సీనియర్ కమాండర్ ఎవరు, ఎప్పుడు చనిపోయారు, వాట్ ఆర్ ద రీజన్స్, ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెజ్బొల్లా అనేటువంటిది మరొక మిలిటెంట్ గ్రూపు ఏ కంట్రీలో బేస్ అయ్యి ఉంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ లెబనాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఎవరికి యాలీ అంటే కనుక హమాస్ లాంటిది మరొక గ్రూప్ అనమాట. వీళ్ళు ఇజ్రాయిల్ మీద అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి, సో ద గాజాలో ద పీస్. సో గాజాలో హమాస్ మీద అటాక్స్ అనేటువంటివి చెయ్యకూడదు. సో దానికి రివెంజ్ కింద వీళ్ళైతే కనుక ఇజ్రాయిల్ మీద అటాక్ క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలస్తీనియన్ టెరిటరీస్ అంటారనమాట.
అనమాట, వెస్ట్ బ్యాంక్. ఈ రెండింటి పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చేసామండి దీని గురించి. ఒక్కసారి మీరు పాత వీడియోస్ చూసినట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. ఈ పాలస్తీనియన్ టెరిటరీస్ ఏంటి, మనకి ఈ గాజా ఏంటి, వెస్ట్ బ్యాంక్ ఏంటి. వెస్ట్ బ్యాంక్ అనేది ఇంకొక టెరిటరీ అనమాట. సో ఈ వెస్ట్ బ్యాంక్ ఏంటి, జెరూసలం కాంట్రవర్సీ ఏంటి అనే విషయాలు మీకైతే కనుక క్లారిటీ వస్తాయి. ఓకేనా? ఎస్, this is what is the important article. Let us go to the next article now. Study ranks India the second in the nitrous oxide emissions. రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా అనేటువంటి జర్నల్ అయితే కనుక మనకి పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. సో ఓకేనా, ఈ ఇన్ దిస్ పర్టికులర్ జర్నల్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే సెకండ్ ప్లేస్లో మనకి యొక్క నైట్రస్ ఆక్సైడ్ ఉందన్నమాట. నైట్రస్ ఆక్సైడ్ అయితే కనుక సెకండ్ ప్లేస్లో మనకైతే కనుక ఉంది. సో కాబట్టి దీని గురించి అయితే మాట్లాడుతూ ఇండియా యొక్క ఎమిషన్స్ అనేటువంటివి ఎంతలా ఉన్నాయి అని అంటే ఓవరాల్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి గ్లోబల్ ఎమిషన్స్ తీసుకున్నట్లయితే కనుక ఇండియా యొక్క పొజిషన్ నెంబర్ 2లో ఉందంటండి. ఇండియా ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ విత్ అబౌట్ 11%. with about the 11% of the ఎమిషన్స్, 11% ఆఫ్ ద నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి ఇండియా నుంచే వస్తున్నాయి. 11% ఎమిషన్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా నుంచే వస్తున్నాయి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సర్వే అయితే కనుక రీసెంట్గా అయితే చెప్తున్నారు. అండ్ ద ఫస్ట్ పొజిషన్లో మనకి ఎవరు ఉన్నారు అంటే కనుక చైనా అనమాట, విత్ అరౌండ్ 16% ఎమిషన్స్. సో మళ్ళీ స్టోరీ ఫస్ట్కి వచ్చేస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని చెప్పేసి ఉన్నాయి. దాంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇవి ఏం చేస్తాయి అంటే GHGs అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ని పెంచేస్తాయి. అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్స్ పెంచేస్తే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. మనకి గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సో సీ లెవెల్స్ అనేటువంటివి రైజ్ అయిపోతాయి, బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా అండి. సో దీని మూలన ఐలాండ్ నేషన్స్ అనేటువంటివన్నీ సబ్మర్జ్ అయిపోతాయి అండ్ వెరీ హీట్ వేవ్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. ఇలా రకరకాల ఇంపాక్ట్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. ఇలా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం చాలాసార్లు చూసాము. ఇప్పుడు ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ గురించి అయితే కనుక వచ్చిందనమాట రీసెంట్గా. అందరూ కార్బన్ డైఆక్సైడ్ గురించే పట్టించుకుంటున్నారు, ఇప్పుడు అదే హై ప్రయారిటీగా తీసుకుంటున్నారు అందరూ కూడా. బట్ కానీ ఈక్వలెంట్గా ఉన్నటువంటిది ఇంపార్టెంట్ది నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ని కూడా మనం తగ్గించాలి అట్మాస్ఫియర్లో అని చెప్పేసి ఏంటంటే ఈ సర్వేలో అయితే చెప్తున్నారనమాట. అవుట్ ఆఫ్ ద 100% గ్లోబల్ ఎమిషన్స్ తీసుకుంటే 11% ఇండియాలోనే ఉన్నాయి. సెకండ్ సెట్ ఆఫ్ ఎమిషన్స్, హైయెస్ట్ ఎమిషన్స్ ఇండియా నుంచే వస్తున్నాయి, ద ఫస్ట్ బీయింగ్ చైనా. సో కాబట్టి వీళ్ళు సిన్స్ దీస్ ఆర్ ద గ్లోబల్ ఎమిటర్స్ దే హ్యావ్ టు రెడ్యూస్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ సర్వే అయితే చెప్తోంది. నౌ ద క్వశ్చన్ కమ్స్ రైట్, ఏమని ఈ ఎమిషన్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి. ఈ ఎమిషన్స్ పర్టికులర్లీ అగ్రికల్చర్ నుంచి వస్తున్నాయండి మనకి. అగ్రికల్చర్లో ఇంకా స్పెసిఫిక్గా ఫెర్టిలైజర్ యూసేజ్ అనమాట. ఇంకా ముందుకెళ్తే నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్. సో మనమైతే కనుక ఈ నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ అయితే యూస్ చేస్తున్నాము, ఎరువులు అంటాం కదా అదే. సో ఈ నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ అయితే కనుక మనం యూస్ చేస్తున్నాము. వీటి వల్ల మనకేంటంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ సర్వే ఏం చెప్తోంది అని అంటే కనుక దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ గవర్నమెంట్ షుడ్ రీవర్క్ ఆన్ ద ఫెర్టిలైజర్ పాలసీ. సో ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించి సో ఆల్టర్నేటివ్ ఇదైతే కనుక చూడాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ స్టడీ అయితే కనుక మెన్షన్ చేస్తుందన్నమాట. ఓకేనా అండి. నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ పరిస్థితి ఏంటి, సో ఓకేనా అని చెప్పేసి దాన్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. సో అని చెప్పి మనకి ఏంటంటే ఈ స్టడీ అయితే హైలైట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ as ఎకాలజీ బేస్డ్లో మనకి ఇది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెజబల్లా అండ్ యాజ్ వెల్ as లెబనాన్ గ్రూపింగ్ గురించి మాట్లాడాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక
ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఏంటి అనేటువంటిది చూసాము. దెన్ నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన చూసుకున్నాము. దెన్ వీ హ్యావ్ ద G7 సమిట్ ఏంటో చూసాము. ఓకేనా? ఎస్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనకి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఫైనల్ ఆర్టికల్ ఫర్ టుడే విచ్ ఈస్ యాక్చువల్లీ ఓకేనా? ఎస్, ట్యాక్లింగ్ ద ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎపిడమిక్ అని చెప్పేసి అయితే కనుక మనకి న్యూస్లో ఉంది. సో ఈ పర్టికులర్ ఇది ఏంటి అని అంటే కనుక ఆల్కహాల్ బేస్డ్, ఓకేనా, ఆల్కహాల్ బేస్డ్ అయితే కనుక ఆల్కహాల్ బేస్డ్ లివర్ డిసీజెస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేస్డ్ అయితే కనుక డిసీజెస్ అయితే కనుక స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. ఎస్ ఫ్రెండ్స్, సో ఇదేంటంటే ట్యాక్లింగ్ ద ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎపిడమిక్. సో ఇదొక న్యూ ప్రాబ్లం అయితే కనుక రీసెంట్ ఇయర్స్లో అయితే కనుక మనకైతే ఇంక్రీజింగ్ ప్రివలెన్స్ అయితే కనుక ఉందండి. సో ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక ఈ ఆర్టికల్ నుంచి మనం అయితే కనుక చదువుదాము. ఓకే, ఇన్ దిస్ ఏంటి అని అంటే ద థీమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫ్యాటీ లివర్ డే. సో ఓకే, దిస్ ఇయర్ అన్ అవేర్నెస్ ఇనిషియేటివ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఇన్ జూన్ ఈజ్ యాక్ట్ నౌ స్క్రీన్ టుడే. ఓకేనా అండి? యాక్ట్ నౌ స్క్రీన్ టుడే అంటే ఏంటంటే సో యూ జస్ట్ గో అండ్ టెస్ట్ టుడే అనమాట, స్క్రీన్ టుడే. సో ఓకే, దిస్ థీమ్ రెజొనేట్స్ మోర్ అర్జెంట్లీ టుడే దాన్ ఎవర్ బిఫోర్. లివర్ డిసీజెస్, సో ద కాన్సెప్ట్ అంతా కూడా దేని గురించి అండి? ఇదంతా కూడా లివర్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకేనా? లివర్ డిసీజెస్ వర్ predominantly associated with the excessive alcohol usage and this remains an important cause of the advanced chronic liver diseases. మామూలుగా అయితే కనుక ఈ యొక్క క్రానిక్ లివర్ డిసీజెస్ అనేటువంటిది ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేటువంటిది ఎక్సెసివ్గా తీసుకుంటే కనుక సో వాళ్ళల్లో ఈ యొక్క లివర్ డిసీజెస్ అనేటువంటిది రావడానికి సో చాలా స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనండి? దట్స్ ఎ ట్రెడిషనల్ థింగ్. బట్ ఐడియల్గా ఇప్పుడేమవుతుందంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ నాన్ ఆల్కహాల్ బేస్డ్ మనకి ఏంటి అని అంటే లివర్ డిసీజెస్ అయితే కనుక వస్తున్నాయి, ఫ్యాటీ లివర్ డిసీజెస్. అదే చెప్తున్నాడు చూడండి. హవెవర్ ఇన్ రీసెంట్ ఇయర్స్ వీఆర్ సీయింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఏ సైలెంట్లీ గ్రోయింగ్ థ్రెట్ టు ద లివర్ హెల్త్ విచ్ ఈస్ ఏ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే ఈ లివర్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్సెసివ్ ఫ్యాట్ అంతా కూడా మనకి ఏంటంటే స్టోర్ అయిపోతుందంట. ఇది ఎలాగిది? నథింగ్ బట్ గ్లూకోజ్ అంతా కూడా, ఎక్సెసివ్ గ్లూకోజ్ అంతా, కార్బోహైడ్రేట్స్ అవి కూడా ఎవరైతే ఎక్సెస్గా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క గ్లూకోజ్ అంతా కూడా అలా జనరేట్ అయిన ఎనర్జీ గ్లూకోజ్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే లివర్లో మనకి స్టోర్ అయిపోతాయి. సో విత్ దట్ లివర్ విల్ బికమ్ ఫ్యాటీ లివర్ చేసేసి సో ద కంప్లీట్లీ లివర్ని ఏంటంటే డిస్ఫంక్షన్ అయిపోయేలాగా చేసేస్తాయి అన్నమాట. సో ఓకేనా? అదే చెప్తున్నారు. హవెవర్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ యాజ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కండిషన్ హ్యాస్ ఎవాల్వ్డ్ వీ నౌ నో దట్ ద ఫ్యాటీ లివర్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ద మెటబాలిక్ హెల్త్, కార్డియాక్ హెల్త్ అండ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ క్యాన్సర్స్. దిస్ డిజార్డర్ హ్యాస్ నౌ బీన్ అప్రోప్రియేట్లీ క్లాసిఫైడ్ యాజ్ MASLD అంటారనమాట. MASLD అంటే అర్థం ఏంటి అని అంటే కనుక మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ liver disease. It has also resulted in the paradigm shift in how we approach the liver health. The key is to screen, test and as well as treat. ఈ యొక్క గ్రోయింగ్ బర్డన్ అయితే కనుక పెరిగిపోతుందన్నమాట. సో ఓకేనండి, ఎవరెవరి దగ్గర అయితే ఈ యొక్క ఒబెసిటీ ప్రాబ్లం లేకపోతే బ్లడ్ ప్రెషర్ బీపీ ఎక్కువ ఉండడం వాళ్ళల్లో మనకి ఏంటి అని అంటే ఈ MASLD ప్రాబ్లం అయితే కనుక ఉంటుంది. దాని మూలన మనకి ఏంటి అని అంటే ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేటువంటిది కూడా వాళ్ళల్లో ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వస్తాయి అని అంటే కన్జ్యూమింగ్ ద ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ refined carbs and sugars will worsen these conditions by causing metabolic problems. When the body has too much glucose, it increases the insulin production to help the cells absorb the glucose. However, constantly eating too many carbs will cause the persistently high insulin levels, leading to insulin resistance where cells will become less responsive to the insulin. ఇది చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Insulin resistance will disrupt the normal metabolism and will promote the conversion of excess glucose into fatty acids, which are then stored in the liver. The liver cells fill up that particular fat, leading to a fatty liver. ఓవర్ ద టైం ఏమవుతుందంటే దిస్ కంటిన్యూస్. సో ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో ఎక్సెస్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయింది ఇదంతా కూడా మనకి ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోయి ఎక్కడ స్టోర్ అవుతాయంట?
లివర్లో స్టోర్ అయిపోతాయి. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఎందుకు వస్తుంది? ఎవరైతే కార్బ్స్ కన్జంప్షన్ అంటే కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ అనేటువంటిది బాగా ఎక్కువగా తీసుకుంటారో అలాంటి వాళ్ళల్లో ఎక్సెస్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి ఫ్యాటీ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఫ్యాటీ యాసిడ్ అంతా కూడా మనకి లివర్లో స్టోర్ అయిపోతుంది అనమాట. విత్ దట్ ద లివర్ విల్ బికమ్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటి అని అంటే కంప్లీట్లీ డిస్ఫంక్షన్ అయిపోతుంది లివర్ అనేటువంటిది. ద మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఈ యొక్క లివర్ డిస్ఫంక్షనాలిటీ గురించి మనకి ఏమీ సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు, ఏమీ తెలియదు. అంటిల్ లివర్ డ్యామేజ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఫ్యాటీ లివర్. మనకి ఏంటి అని అంటే కనుక అప్పటికి కానీ మనం ఏంటంటే డిటెక్ట్ చేయలేము అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారనమాట. సో ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు డూ ద స్క్రీనింగ్ అని చెప్పేసి అయితే కనుక ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక పర్సనలైజేషన్, అడ్వాన్స్డ్ లివర్ టెస్ట్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడతారు. ఇంపార్టెంట్ న్యూ టెక్నిక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్ కంట్రోల్డ్ ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ అంటారనమాట. వైబ్రేషన్ కంట్రోల్డ్ ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టెస్ట్. సో ఓకే, టు చెక్ ఫర్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్స్, లివర్ ఫిబ్రియోసిస్ని డిటెక్ట్ చేయడానికి. సో ఫైనల్లీ ఏం చెప్తున్నారు అని అంటే కనుక the liver is a silent organ that typically does not exhibit noticeable signs of damage until it reaches an advanced stage. సో లివర్ అనేటువంటి జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో సైలెంట్ ఆర్గాన్ అంటే అదేంటంటే దానికి డ్యామేజ్ అవుతూ ఉన్నా కూడా అది ఇనీషియల్ స్టేజెస్లో ఎటువంటి రెస్పాన్సు ఉండదు, ఎటువంటి సిమ్టము మనకు ఉండదు అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ రీచెస్ ద అడ్వాన్స్డ్ స్టేజ్. సో దెన్ మనకు అప్పుడు ఏంటి అని అంటే కనుక ఇది పెరిగిపోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ make in the long run. We need to take the active control of our health, be aware of what we consume and for frequent screenings because the groundwork for a happy life begins with a good health. ఎప్పటికప్పుడు పీరియాడికల్గా స్క్రీనింగ్ చేసుకుంటూ కార్బ్స్ కన్జంప్షన్ అనేటువంటిది తగ్గించుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకి ఈ యొక్క ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన మనం అయితే పడకుండా ఉంటాము. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోండి అని చెప్పి మనకైతే ఇక్కడ ఆథర్ అయితే ఈ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నార్మల్లీ ఆల్కహాల్ బేస్డ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకే ఈ యొక్క లివర్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది అనేది థియరీ, ట్రెడిషనల్ థియరీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎలాగో డ్యామేజ్ అవుతుంది. వాళ్ళతో పాటు రీసెంట్ ఇయర్స్లో ఫైండ్ చేసిన సర్వే ప్రకారం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ ఇవి కూడా ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో ఓకేనా అండి, ఎక్సెసివ్ అమౌంట్స్ అనమాట, ఆ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చెయ్యరో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా ఫ్యాటీ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోయి అదంతా లివర్లో స్టోర్ అయిపోతుంది. సో కాబట్టి అండ్ లివర్ ఈజ్ బేసికలీ ఏ సైలెంట్ ఆర్గాన్. సో ఎవరు అంత ఈజీగా ఐడెంటిఫై కూడా చేయలేరు. మనం ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ అది చేసుకుంటూ ఉంటే తప్ప మనకేంటి అని అంటే నార్మల్గా మనకి ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు అని అయితే కనుక ఆథర్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకైతే కనుక మాట్లాడడం జరుగుతుందండి. ఓకేనా అండి? ఎస్, సో దట్స్ ఇట్. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక Yes friends, today's question now. Consider the following statements about index of industrial production. It is an indicator that measures the changes in the volume of production of industrial products during a given period. It is compiled and published monthly by Office of Economic Advisor, Ministry of Commerce. The base year is 2011 and as well as 12. How many of the above statements is or are correct అనమాట. సో బై నౌ మీకు దీనికి ఆల్రెడీ ఆన్సర్ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలిసి ఉంటుంటే కనుక ప్లీజ్ కమెంట్ ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ like the video as well and share it to your friends so that it will give us encouragement to bring up with the more quality videos anamata. Okay friends? Yes, sare maraithe kanaka let us meet again in the new episode tomorrow. Okay, until then happy preparation, happy learning andi. All the best. Bye bye.